కాత్యాయని అంటే ఎప్పుడూ విడిపోకుండా ఉండుట అని అర్థం. అంటే ఎప్పుడూ ఆయన్ని విడిచి ఉండదు. ఆయన బ్రహ్మచారిగా వామనావతారంలో వచ్చినప్పుడు కూడా ఆ వామనుడి వక్షస్థలంలోనే ఉంది ఆవిడ. అహలహిల్లేన్ ఇరయమెన్రు అలర్మేల్ మంగ యురైమార్భా అని నమ్మాళ్వార్లు అంటారు. ఆ స్వామిని నేను విడిచి ఒక క్షణం కూడా ఉండలేను అని నిత్యం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి ఆవిడ కనుక ఉండి ఏం చేస్తుంది ఆవిడ అంటే ఆయన దగ్గర ఉండేటువంటి క్షమాగుణాన్ని వర్ధింపజేస్తుందిట. ఈశానాం జగతోస్య వెంకటపతేహే విష్ణోఃపరాం ప్రేయసీం తత్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం. ఆయన వక్షస్థలంలో ఉండి సహజంగానే ఓర్పు కలిగినటువంటి భగవంతుని యొక్క ఓర్పుని మరింతగా వృద్ధి చేస్తుంది. ఓర్పు ఉంటే ఏం జరుగుతుంది అంటే మన పోటీ వాళ్ళందరినీ రక్షించాలని స్వామికి అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా మనం చాలా తప్పులు చేస్తుంటాం. ఇటువంటి తప్పులన్నిటినీ క్షమించాలి కదా ఆయన. కనుక అలాంటి క్షమాగుణాన్ని పెంపొందింపజేస్తూ నిరంతరం ఆయన వక్షస్థలంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఆయన రాముడుగా అవతరించబోతూ ఉండగానే ఆయన రాముడుగా కౌసల్యాదేవి గర్భంలో ప్రవేశించాడు. ఆయన ఎట్లాగా అంటే దశరథ మహారాజు గొప్ప పుత్రకామేష్టి యాగాన్ని చేసి ఆ పుత్రకామేష్టి యాగ ఫలంగా రాముణ్ణి తన కుమారుడుగా అవతరింపజేసుకున్నాడు. కానీ సీతమ్మ వారు అలా కాదు, రాముడి కంటే ముందుగా తాను వస్తుంది అనమాట. అంతేకాదు ఆవిడ చెప్తుంది రామచంద్రమూర్తితోటి, మృద్నంతి కుశకంటకాన్, రామా నువ్వు అడవికి వెళుతున్నావు కదా, నీకంటే ముందే నేను వెళతాను అని. నీకంటే ముందు నేను ఎందుకు వెళ్ళాలి అంటే నీకు ఎటువంటి కష్టం కలగకూడదు. ఎందుకంటే నువ్వు నడుస్తూ ఉంటే మధ్య మధ్యలో ఎక్కడైనా ముళ్ళు గిళ్ళు ఉంటే ఆ ముళ్ళని నేను తీసేయడానికి కోసమని ముందుగా నేనే వెళ్తానంటుంది. సీతమ్మగానే అలా ఉంటే, అవతారమూర్తి అయినటువంటి సీతమ్మగానే ఆవిడ అలా ఉంటే ఆయన ఏ అవతారంలో ఉన్నా ఎప్పుడైనా సరే ఆయన కంటే ముందే ఆవిడ వస్తుందిట. కనుకనే ఇక్కడ సీతమ్మగా ఆవిడ జనక మహారాజు యొక్క చూడండి అమ్మవారు అర్చక స్వాములు అమ్మవారిని అలాగా దీన్ని ఆ చేతిలో ఉంచుకొని దీన్ని కైత్తల సేవ అంటారు సంప్రదాయంలో. కైత్తల సేవ అంటే అర్చక స్వాములు చేతిలో పట్టుకొని చూపించడం. కైత్తలై, కైత్తల అంటే కై అంటే చెయ్యి అని అర్థం. కైత్తల సేవ అంటే చేతి పైన ఉంచుకొని అర్చక స్వాములు మనందరికీ కూడా దర్శింపజేస్తున్నారు. అదుగో తూర్పు వైపు నుండి ప్రదక్షిణంగా అమ్మవారు అలాగ దక్షిణం వైపు నుండి అలాగ పశ్చిమం వైపుకు, పశ్చిమం నుండి ఉత్తరం వైపుకు వెళ్ళి మళ్ళీ తూర్పుకి వచ్చి ఉండి స్వామివారికి అభిముఖంగా కూర్చుంటారు. దీనికే శ్రీయోద్వాహము అని పేరు. కళ్యాణం ఒక భద్రాచలంలో జరిగేటువంటి సీతారాముల కళ్యాణంలో సంవత్సరానికి ఒకమారు మాత్రమే ఈ విధంగా సీతమ్మ వారు ఎదురుగా ఉండి కళ్యాణాన్ని స్వీకరిస్తారు. 360 రోజులు స్వామివారికి నిత్య కళ్యాణం జరుగుతుంది. అయినా సీతమ్మ వారు పక్కనే ఉండి కళ్యాణం స్వీకరిస్తారు ప్రతిరోజు కూడా. కానీ ఒక శ్రీరామనవమి నాడు మాత్రమే ఈ విధంగా రాముల వారికి అభిముఖంగా ఉండి రాముల వారి ఎదురుగా కూర్చొని అందరి వలె ఆవిడ ఒక కళ్యాణాన్ని ఈనాడు స్వీకరిస్తుంది. ఇది నిజంగా గొప్ప సౌలభ్యం అంటారు. అర్చావతారమే గొప్ప సౌలభ్యం అయితే అర్చావతారంలో భక్త పరాధీన అర్చకాభిమతిత స్వీకుర్వతే విగ్రహం అంటారు. అర్చకాభిమతిత, అర్చకులు ఏ విధంగా అక్కడ సేవను చేస్తారో వారి యొక్క సేవను గ్రహిస్తారు స్వామివారు అమ్మవారు కూడా. ఇక్కడ రామచంద్రమూర్తి మామూలుగా ఆయన విభవావతారంగా ఉన్నప్పుడు ఆయన స్వతంత్రుడు. విభవావతారంగా అంటే రాముడుగా త్రేతాయుగంలో అవతరించినప్పుడు ఆయనకు స్వాతంత్రం